మాతా శిశు మరణాలను అరికట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ను అమలు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకం గర్భిణీలకు అండగా నిలుస్తోంది. ప్రతి నెల ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రసవానికి అవసరమైన జాగ్రత్తలు చెబుతున్న ఈ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తల్లి బిడ్డల క్షేమమే ధ్యేయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి నెల 9, 10 తేదీల్లో జిల్లాలోని 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పెద్ద సంఖ్యలో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు స్కానింగ్ సేవలు కూడా అందజేస్తున్నారు. ముఖ్యంగా పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెల కూడా 9వ తారీఖు అలాగే 10వ తారీఖు PMSMA అని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 9వ తారీఖు ఏంటంటే అన్ని రకాల గర్భిణులకి మేము ఇక్కడ ఉచితంగా ల్యాబ్ టెస్ట్లు, అలాగే మందులు పంపిణీ, అలాగే కన్సల్టేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ 10వ తారీఖున ఏంటంటే మనకి హై రిస్క్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో, అంటే ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఏమైనా బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి వాటితో ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఓపీ చూడడం అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 51,000 మంది గర్భిణీలను ఆశా వర్కర్లు, ANMలు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 1626 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పాలు, ఆయిల్, కోడిగుడ్లు, రాగిపిండి వంటి బలమైన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చెకప్లు ఏంటంటే రక్తం ఎంత ఉంది, రక్త శాతం ఎంత ఉంది, తర్వాత బీపీ చెకప్లు, HB చెకప్లు, షుగర్ టెస్ట్లు అన్నీ కూడా గర్భిణీ స్త్రీలకి చేయడం జరుగుతుందండి. మేమందరం కూడా తీసుకురావడం జరుగుతుంది. అట్లా మోటివేషన్ చేసి ఈ చెకప్లు చేసిన తర్వాత వాళ్ళకి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా వివరించడం జరుగుతుందండి. వారు ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి, రక్తం ఎక్కువగా సమృద్ధిగా ఉండేలాగా ఆహార పదార్థాలు, ఆకుకూరలు, తర్వాత పాలు, గుడ్డు తీసుకోవాలని గర్భిణీలని మోటివేషన్ చేయడం జరుగుతుందండి. ఆశా వర్కర్లు ఇంటికి వచ్చి మా ఆరోగ్యం గురించి అడుగుతున్నారని, డాక్టర్లు కూడా పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారని లబ్ధిదారులు తెలియజేస్తున్నారు. 3వ నెల నుంచి అంగన్వాడీలో సరుకులు గట్టా బాగా ఇస్తున్నారు. ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్ చెకప్కి వెళ్తున్నాం. ఆశా వర్కర్ల దగ్గర నుండి తీసుకెళ్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. ప్రతి నెల టీటీ ఇంజక్షన్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలో అన్నీ చెప్తున్నారు. ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకోవాలో అన్నీ చెప్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. అంగన్వాడీలో ఫుడ్ గట్టా బాగా ఇస్తున్నారు. బ్లడ్ తక్కువకుంటే ఏమేమి ఐరన్ ఫుడ్ తీసుకోవాలో అన్నీ చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ ఉండటంతో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ గర్భిణీలకు రక్షణ కవచంలా మారింది.